హాయ్ స్టూడెంట్స్, ఇండియన్ పాలిటీ తెలుగుకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ని నేర్చుకుందాం కొన్ని. ఫస్ట్, లోక్సభ సచివాలయం పర్యవేక్షణ బాధ్యత ఎవరిది? లోక్సభ సచివాలయం పర్యవేక్షణ బాధ్యత ఎవరిది? లోక్సభ స్పీకర్. ఇప్పుడున్న లోక్సభ సీట్ల సంఖ్యను ఏ సంవత్సరం వరకు పెంచకూడదని నిర్ణయించారు? ఇప్పుడున్న లోక్సభ సీట్ల సంఖ్యను ఏ సంవత్సరం వరకు పెంచకూడదని నిర్ణయించారు? 2026. ఏ సభలోనూ సభ్యత్వం లేకపోయినప్పటికీ లోక్సభ సభలో కార్యకలాపాల్లో పాల్గొనే హక్కు ఎవరికుంటుంది? ఏ సభలోనూ సభ్యత్వం లేకపోయినప్పటికీ లోక్సభ కార్యకలాపాల్లో పాల్గొనే హక్కు ఎవరికి ఉంటుంది? అటార్నీ జనరల్. భారతీయ సంఘటిత నిధి నుండి ఎవరెవరికి జీతాలు చెల్లిస్తారు? భారతీయ సంఘటిత నిధి నుండి ఎవరెవరికి జీతాలు చెల్లిస్తారు? రాష్ట్రపతి జీతభత్యాలు, రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ల జీతభత్యాలు, లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల జీతభత్యాలు. జీతభత్యాలు అంటే ఏంటంటే శాలరీస్. బడ్జెట్ను ఎన్ని దశలలో రూపొందిస్తారు? బడ్జెట్ను ఎన్ని దశలలో రూపొందిస్తారు? వార్షిక నివేదిక, సాధారణ చర్చ, అప్రోప్రియేషన్ బిల్లు, ఆర్థిక బిల్లు. ఈ 4 దశల్లో బడ్జెట్ రూపొందిస్తారండి. ఏ పార్లమెంటరీ కమిటీలను కవలలుగా పరిగణిస్తారు? ఏ పార్లమెంటరీ కమిటీలను కవలలుగా పరిగణిస్తారు? ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల సంఘం. నెక్స్ట్, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, రాష్ట్రాల సరిహద్దులు మార్చడం, రాష్ట్రాల పేర్లు మార్చడం వంటి అధికారాలను పార్లమెంటు కల్పించే అధికరణ ఏది? కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, రాష్ట్రాల సరిహద్దులు మార్చడం, రాష్ట్రాల పేర్లు మార్చడం వంటి అధికారాలను పార్లమెంటు కల్పించే అధికరణ ఏది? ఆర్టికల్ 3. నెక్స్ట్, చట్టసభలలో సభ్యులు కాని వారు మంత్రులుగా నియమితులు కావచ్చని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది? చట్టసభలలో సభ్యులు కాని వారు మంత్రులుగా నియమితులు కావచ్చునని తెలిపే రాజ్యాంగ నిబంధన ఏది? 164. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా పాలనాంశాలు రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో ఉన్నాయి? కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా పాలనాంశాలు రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో ఉన్నాయి? 7వ షెడ్యూల్. రాజ్యసభలో ఏ రాష్ట్రం నుండి ఎంతమంది సభ్యులు ఉండాలో తెలిపే షెడ్యూల్ ఏది? రాజ్యసభలో ఏ రాష్ట్రం నుండి ఎంతమంది సభ్యులు ఉండాలో తెలిపే షెడ్యూల్ 4 అండి. నెక్స్ట్, గెర్రీ మాండరింగ్ అంటే ఏంటి? గెర్రీ మాండరింగ్ అంటే ఏంటి? ఎన్నికల స్థానాలను పునర్విభజించడం ద్వారా రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నించడం. ఎన్నికల స్థానాలను పునర్విభజించడం ద్వారా రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నించడం, దాన్ని గెర్రీ మాండరింగ్ అంటారు. రూలింగ్ అంటే ఏంటి? రూలింగ్ అంటే శాసనసభలలో న్యాయస్థానాలలో చర్చపై స్పీకర్ లేదా జడ్జి ఇచ్చే ఉత్తర్వు లేదా నిర్ణయం. శాసనసభలలో న్యాయస్థానాలలో చర్చపై స్పీకరు లేదా జడ్జి ఇచ్చే ఉత్తర్వు లేదా నిర్ణయం. నెక్స్ట్, గ్యాలప్ పోల్ అంటే ఏంటి? గ్యాలప్ పోల్ అంటే ప్రజాభిప్రాయాన్ని సేకరించడం. గ్యాలప్ పోల్ అంటే ప్రజాభిప్రాయాన్ని సేకరించడం. ఓట్ ఆన్ అకౌంట్, ఓట్ ఆఫ్ క్రెడిట్, అసాధారణ గ్రాంట్ల గురించి వివరించే రాజ్యాంగ నిబంధన ఏది? ఓట్ ఆన్ అకౌంట్, ఓట్ ఆఫ్ క్రెడిట్, అసాధారణ గ్రాంట్ల గురించి వివరించే రాజ్యాంగ నిబంధన ఏది? 116. రాష్ట్రాలు ముత్యాలు లాంటివి. ఓకే, ఇవ్వండి ఈ వీడియోలోని ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.